హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఈరోజు మీకు గుమ్మడికాయ బెల్లం అన్నంని ఎలా తయారు చేయాలో చూద్దాము. సంక్రాంతి పండుగ రోజు గుమ్మడికాయతో ఏదో ఒక ప్రసాదం చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రోజు గుమ్మడికాయతో బెల్లం అన్నం చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇప్పుడు దీనిని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక గ్లాసు బియ్యం వేసుకోవాలి, అర గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి. వీటిని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. గుమ్మడికాయని పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1.5 గ్లాసుల పప్పు బియ్యం కాబట్టి 1.5 గ్లాసుల గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 గ్లాసు పాలు వేసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 గ్లాసుల పాలు తీసుకోవాలి. వీటిని ఒక పొంగు రానివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1.5 గ్లాసుల బెల్లం వేసుకోవాలి. 1 గ్లాసు వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది కరిగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కుక్కరు 3 విజిల్స్ వచ్చింది. అన్నం అనేది ఉడికింది. ఇప్పుడు దీనిని ఒక స్పూన్తో మెత్తగా చేసేసుకోవాలి. బెల్లం కరిగించిన వాటర్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల చక్కెర వేసుకోవాలి. బెల్లము చక్కెర 2 వేయడం వల్ల బెల్లం అన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని పొయ్యి మీద పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ముందుగా కాగబెట్టుకున్న పాలని ఇప్పుడు వేసేసేయాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసేసుకోవాలి. ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేటివి వేగాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీనిని బెల్లం అన్నంలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా గుమ్మడికాయ బెల్లం అన్నం అనేది రెడీ అవుతుంది. ఇది సంక్రాంతి పండుగ రోజు దేవునికి నైవేద్యంగా చేసి పెడతారు. ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.